RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. పార్వతీపురం మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ రెడ్డి పావని సమక్షంలో రెండవసారి నూతన జిల్లా అధ్యక్షులుగా ద్వారపుడి శ్రీనివాసరావు ఏకగ్రీవం చేయడం జరిగిందని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కామెంట్. రెండవసారి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవటం చాలా ఆనందంగా ఉందని ద్వారపురెడ్డి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. నేర్పుకుంటావు స్వీట్లు అలవాట స్వామి మధ్యలో అక్కడ అలా ఒకసారి మెసేజ్ ఇచ్చి చూడండి. అనియా భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. మనందరం సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకుంది అంటే రేపు జరుగుతున్నటువంటి పరిణామాల్లో మన ఎవరం కూడా వెనకబడి ఉండకూడదు. మనకు వాళ్ళు ఎవరు మా దగ్గర రహమాన్ ప్రసాద్ గారు అని మీ అందరికి తెలిసిన వ్యక్తే. ఆయన మంత్రి అనేక సార్లు ఆయన ఎమ్మెల్యే. మనకు వాళ్ళు ఏదో ఇచ్చేయాలి అని మనం అనుకోకూడదు. మనము ముందుండి మనం ఉంటే వాళ్ళ గెలుపులో భాగస్వాములు అవుతామనే నమ్మకం వాళ్ళకి కలగాలి. అంటే అంత బలం మనం చూపించగలగాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి కూడా మనకు రావాల్సిన భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు అయింది, ఒకే తల్లి కడుపును పుట్టిన వాళ్ళకు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు భిన్నమైనటువంటి పార్టీల్లో పనిచేస్తున్న మనందరికీ ఒకే అభిప్రాయం ఉండటం కష్టం. ఏదైతే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల ప్రకటన ఒకే రోజు జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 2 జిల్లాలు మినహా అన్ని జిల్లాల యొక్క అధ్యక్షుల ఎంపిక ఈరోజు జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఏదైతే పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మనం మళ్ళా సభ్యత్వం తీసుకోవటం, పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం, అదేవిధంగా పార్టీ యొక్క మండల కమిటీల నిర్మాణం. మరి రాజకీయాలు ఎవరికి తెలియనివి కాదు. ఎప్పుడూ కూడా రాజకీయాలు ఉన్నతనంగా చేయాలి. ఆ విషయంలో కొన్ని తప్పులు దొరలవచ్చు. ఈరోజు రెండోసారి మరి సోదరుడు అన్న ద్వారపుడి శ్రీనివాసరావు గారికి రెండోసారి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందువలన మనస్ఫూర్తిగా నాకైతే మట్టుగా ఎవరు అనుకున్నా మా వ్యక్తిగతాలు ఎవరు అనవసరం, కానీ పార్టీ పరంగా మట్టుగా ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ జిల్లాని ఉత్తరాంధ్రలో మంచి జిల్లాగా తీసుకొచ్చేందుకు అతనితో పాటు మనందరం కష్టపడి మన వంతు సహాయ సహకారాలు చివరి నిమిషం వరకు అతన్ని ముందుండి నడిపిస్తూ వెనకాల మనం ఉంటూ చేద్దామని మరి ఇద్దరు వచ్చి మరి బాబ్జీ సారు మరి సోదరి వ్యక్తికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది మన ఆర్ఓ గారు చెప్పే ముందు 2 విషయాలు. ఇప్పటి వరకు మన దగ్గర ఒక రకంగా వ్యవహారం నడిచింది. రేపు భవిష్యత్తు కూడా కేవలం మన పార్వతీపురంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మన ప్రాబల్యం పెరగబోతున్నటువంటి తరుణం.
ఆడవాళ్ళది ప్రోగ్రామ్ వదిలేండి. ఆడవాళ్ళకి సార్ కొంచెం వెనకాలకి యారో గారు వెళ్ళమ్మా పక్కన భారతి గారు రండి. ఆడవాళ్ళు ఎంత రమణమ్మ గారు మీరు భారతి గారు రండి. మహిళగా ఆ మహిళ ఇట్లండి అమ్మ ముందుకే భారతి గారు ఎన్నికల క్రతువు జిల్లాలో ప్రశాంతంగా ఆవిడ రాత్రంలో జరిగినందుకు సన్మానం చెప్పండి. ఇది తర్వాత ముందు మండల ఎన్నికలు అయినా అయిపోయింది. మీ అందరికీ నేను మరొక్కసారి రుణపడే విధంగా మీరు నాకు ఇచ్చిన అవకాశానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియ సెప్టెంబర్ 2 నుండి ప్రారంభమై ఈ వేళకి క్రతువు పూర్తి చేసి జిల్లా బాధ్యతలు అప్పగించే వరకు కూడా అనునిత్యం మన జిల్లాకి ఆర్వగా వచ్చిన రెడ్డి పావని గారికి, అలాగే ఎన్నికల పరిశీలకులుగా వచ్చినటువంటి అట్టాడ రవిబాబుజీ గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీకాకుళం మరియు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర కార్యకర్తలకు, అలాగే పేరు పేరున మన రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకులు సురగాల ఉమామహేశ్వర గారికి, అలాగే నాతో పాటు పోటీ పడ్డ ప్రతి అభ్యర్థికి, అలాగే చివరి నిమిషం వరకు ఉన్నటువంటి వెంకటనాయుడు గారికి కానీ, గండి మురళి గారు కానీ, వాళ్ళకి కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశము పనిచేయాలని ఒక తపనతోటి గతంలో పనిచేశా. ఇక్కడ నుండి 2.0 అని ఇందాక ఏదైతే అన్నారో దానికి సంబంధించి నేను అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను. నేను ఒకటే చెప్తున్నాను, నాకు పార్టీ ముఖ్యం, నాకు వ్యక్తిగత స్వలాభం లేదు. ఈవేళ నేను పార్టీ కోసం ఎంత అహర్నిశం కష్టపడతానో మీ అందరికీ తెలుసు. ఏ రకంగా ఇబ్బంది పడినా సరే పార్టీకి ఎక్కడా కూడా ఒక ఇంచి కూడా తగ్గకుండా మేమున్నామని చెప్పి ఈవేళ కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో సైతం మనం పనిచేసుకుంటూ నీతి నిజాయితీగా ఒక్క రూపాయి ఆశించకుండా గత ఎన్నికల్లో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా నేను ఒక్కటే భరోసా ఇస్తున్నా. మీ అందరి ఏదైతే ప్రజాస్వామ్యంలో మీరు ఏదైతే పొందాలనుకుంటున్నటువంటి ఏ పదవికైనా సరే మీ సహకారం అందిస్తానో, అలాగే రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఎవరెవరు ఏ పదవికి అవకాశం కలిగించాలో అధిష్టాన సూచన మేరకు ప్రతి ఒక్కరికి వివక్ష లేకుండా అవకాశాలు కల్పిస్తాను. మీకు ఎప్పుడు చెప్తాను, నేను స్థానిక ఎన్నికల్లో నా సంగతి ఏంటో మీకు తెలుస్తుంది. ఎందుకంటే నా కళ్ళ ఎదుటి జరుగుతవలసినట్టు స్థానిక ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలు గుర్తించే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని నేను సజావుగా సాగిస్తా. ఖచ్చితంగా ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ పార్టీతో పోరాటం చేసేనే మీకు అవకాశాలు కల్పిస్తాను. నాకున్నా లేకపోయినా మీకు అవకాశాలు కల్పించడమే, స్థానిక ఎన్నికల్లో మీకు ప్రాతినిధ్యం కల్పించడమే నా ధ్యేయం. గతంలో కూడా చెప్పా, జిల్లా అధ్యక్షుడిగా నేను రేపో మాపో మారచ్చు, మారకపోవచ్చు, కానీ నేను మళ్ళీ అవకాశంగా నాకు పార్టీ ఇస్తే మీ అందరికీ కూడా తప్పకుండా ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చి మీకోసం ఎంత పని చేస్తానో, నిలబెట్టిన వ్యక్తిని గెలిపించడానికి ఎంత శ్రమ పడతానో మీకు ఆవేళ తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. చిన్న ఎలక్షన్ కూడా పెద్ద కర్రతో కొట్టాల్సిన అవసరం ఉంటుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాల్సిన సామెత ఏదైతే ఉందో ఏమీ లేదు. మొన్న ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్గా నా భార్యని పోటీ చేయించా. ఇక్కడ ఉన్న అందరికీ చాలామంది తెలుసు. కానీ ఒక స్థానిక ఎమ్మెల్యే నన్ను ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు అంటే అర్థమేంటి? ఆ ఎన్నికకి ఎంత ప్రాధాన్యత అతను ఇచ్చాడు, మనం అతని మీద చేశాడని కాదు. అంటే గెలుపు కోసం ఎటువంటి శక్తులైనా వాడాలని ఆ రోజు ఉమా కూడా వాళ్ళ చెల్లిని మరి నిలబెట్టారు. అతను కూడా మన శ్రీనివాసరావు గారికి రెండోసారి జిల్లా అధ్యక్షులు చేసినందుకు నా వ్యక్తిగతంగా అభినందనలు తెలియజేస్తూ ఈ చక్కనైన అవకాశం మనం ఉపయోగించుకుందామని మనసా వాచా కర్మాన కోరుకుంటున్నాం. పనిచేసాం. అయితే మేము కూడా పోటీ పడ్డాం. పార్టీ ఆదేశాలు ఎన్నుకోమని పార్టీ ఆదేశించింది. అదేవిధంగా మురళి గారు అయితేనేమి, నేనైతేనేమి భారతీయ జనతా పార్టీకి
రథ చక్రాలు వంటి వేదిక ముందున్న కార్యకర్తలకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక ముందు పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు వరకు అందరూ చెప్పారు ఒక ఎన్నికల ప్రక్రియని. అందరూ ఆశావాదులు ఉంటారు, అందరికీ పదవి కావాలి, పనిచేసే వాళ్ళందరూ పదవి కావాలని అపేక్షిస్తూ ఉంటారు. ఆ అపేక్షతో మేము అందరం కూడా మాకు పదవి కావాలని చెప్పేసి మేము రాష్ట్ర పార్టీ దరఖాస్తు పెట్టుకోవడం ఒక 15 మంది వరకు. అందులో మా ముగ్గురికి మీరు నామినేషన్ వేయండి, మీకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. తర్వాత రాష్ట్ర పార్టీ ఏం చెప్పారంటే, మేము ఎవరికైతే చెప్తామో వారు చేస్తారు, మీరు అందరూ తప్పక సహకరించాలి, వేరే డీవేషన్ వద్దన్నారు. వారు చెప్పినా చెప్పకపోయినా మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. మన మనసులో మన గుండెల్లో నిజాయితీ నిబద్ధత ఉంది. పార్టీ ఏం చెప్తే అదే.